ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, అంశం పుతోను దయ్యమా పునీత క్రీస్తా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును అని వ్రాయబడింది. అనగా క్రైస్తవులు సాతాను పరిపాలిస్తున్న లోకంలో ఉన్నారు అని. సాతాను పరిపాలిస్తున్నటువంటి లోకంలో క్రైస్తవులుగా జీవించటం, క్రీస్తుకు చెందినవారుగా జీవించటం ఎంత కష్టమో ఆలోచించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 5వ వచనంలో అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు అన్నాడు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా నేటి దినాలలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు అబద్ధ క్రీస్తులు. ఈ అబద్ధ క్రీస్తులు వస్తారని ప్రభు ఆనాడే చెప్పాడు. ప్రియులరా, సాతాను సింహాసనమున్న స్థలములో కాపురమున్న నీవు దేవుడు నీకిచ్చిన రక్షణను కాపాడుకొనుటలో అప్రమత్తుడవుగా ఉన్నావా, లేక సోమరిగా ఉన్నావా? వాక్యము చేత హెచ్చరించబడుతూ ఉన్నావా? వాక్యము లేని భక్తిహీనతలో ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. క్రైస్తవ్యం అంటేనే దేవుని నామమును అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి దినాలు. ప్రియులరా, అలాంటి పరిస్థితుల్లో హైదరాబాదులో ఒక స్త్రీ నేనే క్రీస్తును మీ కొరకు రక్తం కార్చాను అని చెబుతూ ఉన్నది. ఒకసారి ఆ వీడియో చూడండి, తర్వాత మాట్లాడతాను. నేను నోట్లో నుండి ఏమి చెప్తాను? I'm not a woman. I'm a man. Yes, Lord. నేను మీకోసం తగ్గించుకున్నా. ఈ దినమున ఈ గృహములోనికి వేవేల దోవదూతలతో కెరూబులు సరూబులతో మీ సన్నిధికి వచ్చి ఉన్నాను. అసలే కొనుకను నిద్రపోను, కానీ హృదయంలో వేషధారణతో ఉన్న వాళ్ళని చూసి దుఃఖము. ఆ కాలంలోనూ కన్నీరు కార్చాను, భూమి మీదకి వచ్చాక కన్నీరు కార్చాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇంక ఏమివ్వాలి చెప్పు? ఏమివ్వాలి? సరిపోలేదా ఈ కరోనా? ఇస్తా. చూశారు కదా ప్రియులరా, ఈ సహోదరి యొక్క మాటలు, ప్రవర్తన. అపోస్తలుల కాలంలో పౌలు శీలాలు సువార్త చేసినటువంటి దినాలలో పుతోను దయ్యం పట్టిన చిన్నది కూడా ఇలాగే ప్రవర్తించేది. పుతోను దయ్యం పట్టినటువంటి చిన్నది చెప్పే సోది వల్ల తన ఇంటి యజమానులకు బహులాభము వస్తుంది. ఆలోచించండి ప్రియులరా. సోదే అనే 16వ వచనంలో స్పష్టంగా రాయబడింది. సోదే అంటే అర్థమైంది? ప్రయోజనము లేని మాటలు, మనుషులకు ప్రయోజనకరము కాని మాటలు. అంటే అసందర్భంగా, అనాలోచనగా, అర్థరహితంగా చెప్పే మాటలే సోది. ఈ సోది వినటానికి జనాలు ఇష్టపడుతున్నారు, అందుకే డబ్బులు ఇస్తున్నారు. ఈ సహోదరి నేనే క్రీస్తును అని చెప్పుకుంటుంది. అనేకులు ఆమె దగ్గరికి వస్తూ ఉన్నారు. ప్రభు అందుకే చెప్పాడు, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు, జాగ్రత్త అని హెచ్చరించాడు. మరి ఈ వాక్యం ఎందుకు గుర్తు రావడం లేదు జనాలకి? మీరు బాగా గమనించారో లేదు, ఈ సహోదరి మాట్లాడుతుంటే ఆమె కండ్ల వెంట నీళ్ళు వస్తుంటే కన్నీళ్ళు ఆమె తుడుచుకోవడం కాదు, కానీ పక్క వాళ్ళు కర్చీపుతో ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఉన్నారు. అంటే
ఆమెకు ఎంత కనెక్ట్ అయిపోయారో ఆలోచించండి. ప్రియులరా, ఈ పుతోను దయ్యం పట్టినటువంటి చిన్నది కూడా అనేక దినాలు ఇలాగే ప్రవర్తించింది. వివేకము కలిగిన వారు పౌలు శీలలు ఆ చిన్నదానిలో ఉన్న దయ్యాన్ని గద్దించి చిన్నదానిని బాగుపరిస్తే తమ లాభ సాధనము పోయెనని ఆ చిన్నదాని యొక్క యజమానులు పౌలు శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని వచ్చారు. ఈ సహోదరి యొక్క ప్రవర్తన మానసిక వ్యాధితో ఉన్న ప్రవర్తన అని మాలాంటి వాళ్ళు చెబుతుంటే మా మీదకి తిరగబడుతూ ఉన్నారు. ప్రియులరా, ఆలోచించండి. భక్తి అనేది మనిషిని విచక్షణ కోల్పోయేదిగా చేసేది కాదు. భక్తి వివేకం కలిగి ప్రవర్తించేవాడే క్రైస్తవుడు. అనేకులకు జ్ఞానాన్ని ప్రకటించేటటువంటి వాడు క్రైస్తవుడు. అనేకుల చేత ఇలా అపహాస్య పాలయ్యేటటువంటి వాడు కాడు క్రైస్తవుడు అంటే. కానీ ఈ సహోదరి వల్ల అన్యజనుల మధ్య దేవుని నామము అవమానపరచబడుతుంది. యేసుక్రీస్తు పూనకంలోనికి వచ్చాడని, ఆమెను ఆవహించాడని, యేసుక్రీస్తే ఇలా మాట్లాడుతున్నాడని సరిపెట్టుకుంటున్నారు ఆమె దగ్గర ఉన్నటువంటి వాళ్ళు. ప్రియులరా, ఇది ఆత్మీయ జీవితానికి గొడ్డలి పెట్టు. ఆమెను హాస్పిటల్లో చేర్పించి సరైనటువంటి వైద్యము చేయించకపోతే ఆ మానసిక వ్యాధితో అలాగే ఉండిపోతుంది. ఆమె చివరికి సత్యమెరగని అంధకారములో పడి నిత్య నరకానికి వెళ్ళవలసి వస్తుంది. సహోదరుడా, వీడియో చూస్తున్న నీవు నీ పరిసర ప్రాంతాలలో ఇలాంటి సమస్యతో బాధపడే క్రైస్తవులను పసిగట్టు. మందిరాలలో పాటలతో అనేక విధములైనటువంటి అల్లరి, వివేకం కోల్పోయి గంతులేస్తూ భాషలు మాట్లాడుతూ మేము ఇది మాట్లాడుతూ ఉన్నాం, మేము ఆత్మలో మాట్లాడుతూ ఉన్నాం, ఆత్మ చేత పురిగొల్పబడ్డాము అని తమను తాము సరిపెట్టుకుంటూ ఇలా మానసిక వ్యాధికి గురవుతూ ఉన్నారు. ప్రియులరా, నీవైనా ఆలోచించి క్రైస్తవుడు అంటే జ్ఞానము కలిగిన వాడు, జ్ఞానాన్ని జనులకు పంచేవాడు అని గుర్తించు. ఈ సహోదరిని సాధ్యమైతే మానసిక వైద్యానికి పంపమని చెబుదాం. దేవుడు అట్టి మనసు మనకందరికీ దయచేయుగాక. ఆమేన్.